హిందూ, ఇది సాక్షి, ఇది ఈనాడు. ఇటువంటి న్యూస్ పేపర్స్ కొన్ని వేలు లక్షల పేపర్లు కూడాను ప్రపంచం అంతా ఉన్నాయన్నమాట. అయితే ఈ పేపర్స్ ఏంటి అంటే తెల్లవారేసరికి మనకి ఇంటికి న్యూస్ పేపర్ అనేది మనకి వస్తుందన్నమాట. దీని వెనుక 3 రకాల ఏజెన్సీలు పనిచేస్తుంటాయి అన్నమాట. అంటే వార్తలు సేకరించే ఏజెన్సీలు కొన్ని, ఈ అడ్వర్టైజ్మెంట్స్ సేకరించేవి కొన్ని, ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ సేకరించేవి కొన్ని. ఇలా తర్వాత ఈ పేపర్ని ఇంటింటికి చేరవేసే ఏజెన్సీలు కొన్ని అన్నమాట. అంటే అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, వార్తలు సప్లై చేసే ఏజెన్సీ, తర్వాత సర్క్యులేషన్ ఏజెన్సీ అన్నమాట, సర్క్యులేట్ చేసే ఏజెన్సీ. ఈ 3 రకాల ఏజెన్సీలు పనిచేస్తుంటేనే ఈ పేపర్ మనకి చేరుతుందన్నమాట. ఇంటికి చేరుతుంది. మనం ప్రపంచంలో అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. ఉదాహరణకి ప్రపంచంలో ఏ మూల జరిగినటువంటి వార్తలైనా సరే రాయిటర్స్ అనే సంస్థ, తర్వాత కొన్ని ఇతర అంతర్జాతీయ సంస్థలు, PTI అనే సంస్థ, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ, ఇటువంటివన్నీ కూడా ఒకప్పుడు UNI అని ఉండేది. అలాగే ఎప్పటికీ కూడా అనేక ఏజెన్సీలు ఉన్నాయి. ఆ ఏజెన్సీలన్నీ కూడా పేపర్లకి న్యూస్ సప్లై చేస్తాయి అన్నమాట. న్యూస్ ఎక్కడ జరిగిన న్యూస్ అయినా సరే, ఫొటోస్, న్యూస్ ఇవన్నీ కూడా ఈ న్యూస్ పేపర్స్కి సప్లై చేస్తే ఆ న్యూస్ పేపర్స్ నుంచి కొంత డబ్బు వాళ్ళు తీసుకుంటారన్నమాట. అలాగే ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఉండే క్లయింట్ దగ్గర నుంచి అయినా ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కలెక్ట్ చేసి ఈ న్యూస్ పేపర్కి ఇస్తుంటాయి అన్నమాట. న్యూస్ పేపర్స్కి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్నమాట. అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా ఇది 6 రూపాయలని 8 రూపాయలని ఇక్కడ పేర్కొంటుంటాడు. ఈ 6 రూపాయలు 8 రూపాయలకి పేర్కొనేటట్టుగా ఈ న్యూస్ పేపర్ కానీ ఇస్తే సుమారుగా ఒక 10 రూపాయల నుంచి 20 రూపాయలు వాళ్ళకి లాస్ వస్తుందన్నమాట. మనకి తక్కువ ధరకి అంటే 6 రూపాయలకి 8 రూపాయలకి ఇవ్వటానికి కారణం ఏంటంటే ఈ ప్రధానమైనటువంటి వనరు అడ్వర్టైజ్మెంట్ దగ్గర నుంచి వాళ్ళు న్యూస్ పేపర్స్ వాళ్ళు ముఖ్యంగా కలెక్ట్ చేసుకోవడమే కారణం అన్నమాట. అలాగే సర్క్యులేషన్ వాళ్ళకి ఈ పేపర్ అమ్మినందుకు ఈ పేపరు నెలకి ఒక 300-400 రూపాయల్లో వాళ్ళకి ఒక 25% వరకు కమిషన్ ఇవ్వాలి. ఇస్తే వాళ్ళ బాయ్స్ని వాళ్ళందరినీ కూడా పెట్టుకొని నడుపుతారన్నమాట. ఇది న్యూస్ పేపర్స్ నడిచే విధానం. ముఖ్యంగా ఇతర అంగాలు కూడా ఎడిటోరియల్ సెక్షన్ ఇవన్నీ కూడా ఉంటాయి, ప్రింటింగ్ సెక్షన్ ఇవన్నీ కూడా. ప్రధానమైనటువంటి 3 ఈ ఏజెన్సీలు